బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఇక అధికారం చేజారిన వ్యూహాలు మాత్రం మారడం లేదు. ప్రజల్లోకి వెళ్లేందుకు మళ్ళీ తన పాత ఫార్ములానే వైసీపీ అధినేత జగన్ నమ్ముకుంటున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి గడప గడపకు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం, జనంతో మమేకం కావడం, చివరికి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే జగన్ తన పాత పందాన్ని అనుసరిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. అయితే ఒకప్పుడు అధికారంలో ఉండి చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతవరకు ఫలితాలనిస్తాయి? అధికార పక్షం ఇప్పటికీ దూకుడు ప్రజల్లో ఉన్నటువంటి తరుణంలో జగన్ పాత వ్యూహాలు ప్రజలను ఆకట్టుకోగలవా, లేక ఇది కేవలం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నమేనా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏంటి మళ్ళీ బ్యాక్ టు పాలిటిక్స్ అనే టైప్లో జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు మళ్ళీ పాత పద్ధతిని కొనసాగిస్తున్నట్టుగా అనుకోవచ్చు? థ్యాంక్ యూ సారా. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా తన పాత పద్ధతిని తీసుకొని వస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే 2.0గానే అని చెప్పుకోవాల్సిందే. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని కూడా త్రిముఖ వ్యూహంగా కూడా రచిస్తున్నట్టు అయితే కనుక మన పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున సమాచారం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే అధికారం చేజారిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా తనకు సంబంధించినటువంటి తన పాత పద్ధతి అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చేందుకు కూడా ఆయన అయితే కనుక వ్యూహాన్ని కూడా రచించడం మనకు పూర్తిస్థాయిలో తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కుటుంబ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అటు సంక్షేమ పథకాలు కావచ్చు, దాదాపుగా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా అవన్నీ దాంట్లో కూడా పూర్తిస్థాయిలో దూసుకుపోతుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో ఏమి చేయలేని నేపథ్యంలో కూడా మరోసారి కూడా తనకు సంబంధించినటువంటి తాను అధికారంలో ఎప్పుడైతే ఉన్నాడో అధికారంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అలాగే ఏదైతే తీసుకొచ్చాడో అవన్నీ మరోసారి తీసుకొని వచ్చి ప్రజల్లోకి ముందుకెళ్లేదనుక ఆయన అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పాత పద్ధతులు అలా మనం చూసుకోవచ్చు. గడప గడపకు కావచ్చు, అలాగే జగన్కు మేమున్నాము, అలాగే ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆనాడైతే జగన్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే మరొకసారి కూడా జగన్ ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం, ఆ సమావేశాల అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా రానున్న నేపథ్యంలో కూడా అయితే గతంలో మనం ఏదైతే పాదయాత్రలు చేశామో ఆ పాదయాత్రను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలనే నేపథ్యంలో కూడా తన పాదయాత్రకు సంబంధించిన పాదయాత్ర కూడా రిపీట్ చేసినటువంటి సమాచారం కూడా మనకైతే పెద్ద ఎత్తున ప్రాథమికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆనాడు ఏదైతే గడప గడపకు కార్యక్రమం తీసుకొచ్చారో అలాంటి కార్యక్రమాన్ని కూడా మరోసారి ప్రజల్లోకి తీసుకెందుకు ఇప్పటికీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో కూడా ప్రజలందరినీ మమేకం చేసేందుకు, అలాగే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకును పూర్తిస్థాయిలో కూడా పోగొట్టుకునే దిశగా కూడా వెళ్లకుండా అందరూ కూడా ఓట్ బ్యాంకును నిలబెట్టుకునే దిశగా వెళ్లాలని చెప్పి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా జగన్ అయితే కనుక దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకును కాపాడుకునే దిశగా కూడా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు కూడా ఆయన తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున మనం చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిస్థాయిలో కూడా ఆనాడు ఏదైతే తలపెట్టాడో అలాంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ప్రజల్లో మనం చూసుకోవచ్చు ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో కూడా ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇలా దూసుకుపోతున్న తరుణంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏ విధంగా వెళ్తాడనే దానిపైన కూడా పెద్ద ఎత్తున సందేహాలు కూడా కలుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎలా ఆదరిస్తారో, ఎలా ఆయన వ్యూహాలను అనుగుణంగా తిప్పి కొడతారా, లేకుంటే కనుక ప్రజలు స్వీకరిస్తారా అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున అయితే కనుక సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తాను అసెంబ్లీకి కూడా వెళ్లకుండా పూర్తిస్థాయిలో కూడా ప్రజల నుంచే వస్తానని చెప్పాడో అలాంటి వ్యూహాలను కూడా పూర్తిస్థాయిలో ఆయన కూడా పదును పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రజలు ఆయన చేసినటువంటి వ్యూహాలను తిప్పి కొడతారా, లేకుంటే కనుక పూర్తిస్థాయిలో స్వాగతిస్తారా అనే దానిపైన కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాయిరామ్, పైన కూడా ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్ తీసుకున్నటువంటి ఈ టర్న్ ఏ విధంగా మారబోయే అవకాశం ఉంది? మనం చూసుకోవచ్చు ఏదైతే కుటుంబ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో కూడా అనేక సంక్షేమాలు తీసుకొచ్చి ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఎవరైతే మనం చూసుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, తదితర నాయకులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సంక్షేమ పథకాలు వాళ్ళు ఏదైతే 2000 మనం చూసుకోవచ్చు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ ఎన్నికల హామీల ప్రకారం పూర్తిస్థాయిలో కూడా ప్రజలకు దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కుటుంబ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కూడా ముందుకు దూసుకెళ్తుంది. కనీసం నేను ప్రజలకు వెళ్ళకుంటే కనుక రానున్న ఎన్నికల నేపథ్యం కూడా నేను ఖచ్చితంగా ఓటమి
దిశగా వెళ్తారని తెలుసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోనే ఉండాలి అనే నేపథ్యంలో ఆయన తెలుసుకున్నాడు. ఆ దిశగా అయితే కనుక తనకు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, గతంలో ఎవరైతే కొంతమంది సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఎత్తున కూడా దూరమైన పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఏమీ చేయలేని జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా తనకు ఆనాడు ఏవైతే సంక్షేమ పథకాలు ఉపయోగపడ్డాయో అవి కూడా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక నేను ఖచ్చితంగా ఈసారి రానున్న ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా విజయం సాధించే దిశగా వెళ్తానని చెప్పి ఆయన కూడా ఊహించిన విధంగానే మరోసారి గడప గడప కావచ్చు, అలాగే జగన్ నువ్వే మన నమ్మకం, అలాగే ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఇంటింటికి వెళ్లే దిశగా కూడా తనకు సంబంధించిన క్యాడర్ కూడా పెద్ద ఎత్తున చెప్పిన పరిస్థితి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.